మిత్రులకు నమస్కారం. విజయం సాధించాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి విజేత కూడా విజయం సాధించిన ఏ వ్యక్తి అయినా కానీ అతను బాధ్యత తీసుకోవడానికి అలవాటు పడ్డ వ్యక్తులే మనకు కనబడతారు. అది ఏ రంగం చూసుకోండి. రెస్పాన్సిబిలిటీ, ఇది నా పని, నా బాధ్యత అనేటువంటి ఒక ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే సంఘంలో మనకు అనేక రంగాల్లో కనబడతారు. ఇదే సందర్భంలో ఆర్సీఎం అసోసియేట్ వైజర్గా, ఆర్సీఎం టీమ్ లీడర్స్గా, ఆర్సీఎంలో వివిధ స్థాయిలలో పనిచేస్తున్న మనందరికీ ఆర్సీఎం సంస్థ టీసీ చావ్రా గారు చెప్పినటువంటి ఒక మాట, ఒక విలువైన మాట. ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కాండి, బాధ్యత తీసుకోండి అని చెప్తారు. 100% మన పూర్వీకులు కానీ, మన పెద్దలు కానీ, మన సంస్కృతం, మన యొక్క సాంప్రదాయాలలో కానీ సమాజం పట్ల, సమాజం యొక్క ఉన్న వ్యక్తుల యొక్క అభివృద్ధి పట్ల ఎవరైతే శ్రద్ధ తీసుకుంటారో తప్పకుండా సంఘంలో వారికే గుర్తింపు, పేరు ప్రతిష్టలు వస్తూ ఉంటాయి. ఇలా సంఘం బాగుంటే ఆ సంఘంలో మనం ఉన్నాం, ఆ తర్వాత మన యొక్క కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుండాలి, ఆ తదుపరి నేను బాగుండాలి అనేటువంటి ఒక ఆలోచన. ప్రాధాన్యత క్రమంలో సామాజిక పరమైనటువంటి ఉన్నతి కోసం, సామాజిక పరమైన యొక్క అభివృద్ధి కోసం అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. అలాంటి సందర్భంలో స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, రాజకీయపరమైన వ్యవస్థలు కావచ్చు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇంకా రకరకాల సంస్థలు కూడా సమాజ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఆర్సీఎం సంస్థ కూడా ఇచ్చే పిలుపు ఏంటంటే, సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలలో కొంచెం రెస్పాన్సిబిలిటీ, సమాజంలో ఒక మంచి జరగడానికి ఒక బాధ్యత తీసుకుందాం. సో అందులో భాగంగా 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో రక్తదానం పట్ల ప్రచారం కల్పించండి. రక్తదానం అనేది కూడా మనం ఇద్దాం. అవసర సమయంలో, అత్యవసర సమయంలో ఇది ప్రాణదానంగా మారుతూ ఉంది. సో కాబట్టి రక్తదానం ఆవశ్యకత గురించి కూడా అవగాహన కల్పించాలి. రక్తం లేని కారణంగా ఏ ఒక్క రోగి కూడా ఇబ్బంది పడద్దు అనే ఒక ఆలోచనతో పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా ఆర్సీఎం పరివారం కూడా ముందుకు వస్తున్నటువంటి తరుణం. మరి ఇలాంటి సందర్భంలో ఇంకా సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, వాతావరణ కాలుష్యం పెరిగిపోతా ఉంది. అలాంటి సందర్భంలో మొక్కలు నాటండి, పర్యావరణ కాలుష్యాన్ని పరిరక్షించేటువంటి కార్యక్రమంలో ఆర్సీఎం పరివారం కూడా మమేకమవుతున్నటువంటి సందర్భం. మరి ఇలాంటి సందర్భంలో సమాజంలో కల్తీ అనేది మనం చూస్తూ ఉన్నాం. కల్తీ వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, అనేక మంది రోగగ్రస్తులుగా మారుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కల్తీ నివారణ కోసం మరి మన బాధ్యత ఏమిటి? ఇక్కడ ఆర్సీఎం సంబంధించినటువంటి ఆ స్టోర్లో ఆర్సీఎం సంస్థ మార్కెట్ చేసేటువంటి ఒక ప్రతి ప్రోడక్ట్ కూడా పూర్తి స్థాయిలో నాణ్యతకు భరోసా ఇస్తూ ఉంది, నాణ్యతకు భద్రత కల్పిస్తూ ఉంది. ఆ తయారీ దగ్గర నుంచి మార్కెటింగ్ తుది వినియోగదానికి చేరుకునేటంత వరకు కూడా పగడిబందీ ఒక వ్యవస్థను అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాంటి సందర్భంలో ట్యాక్స్ పెయిడ్ బిల్ ఇవ్వడం దగ్గర నుంచి ప్రభుత్వ పరమైనటువంటి చెల్లించేటువంటి పనుల దగ్గర నుంచి అన్ని కూడా క్లియర్గా వస్తూ ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ రోజున మరి అనేక రకాల అనారోగ్య సమస్యలకు గల కారణాలన్నీ విశ్లేషిస్తూ, మరి అనారోగ్య సమస్యలకు ఏ కారణాల వల్ల అనారోగ్య సమస్యలు గురవుతున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా మనం సలహాలు, ఆర్సీఎం సంస్థలో న్యూట్రిషన్ సంబంధించినటువంటి సబ్జెక్టు, అంటే సరైన పోషకాలు కనుక అందినట్టయితే ఖచ్చితంగా ఆరోగ్యం, అంటే ఆ ప్రతి ఒక్క వ్యక్తి కూడా శారీరకంగా అతని రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి అవకాశం ఉంది. అందులో భాగంగా గామా ఒరిజినల్ అనేటువంటి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది కూడా విస్తృతంగా ప్రచారం తీసుకొచ్చినట్టయితే ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యవంతంగా ఉండడానికి కూడా ఇది కూడా ఉపయోగపడుతుంది. 17 రకాల ఆరోగ్య లాభాలు కేవలం ఒక ప్రోడక్టు గామా ఒరిజినల్ అనేటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక యాంటీ ఆక్సిడెంట్ ఇది ఉండడం. సో దీన్ని కూడా ఒక బాధ్యతగానే ప్రచారంలోకి తీసుకురావాలి. అదేవిధంగా ఆర్సీఎం సంస్థలో సుమారు 400 కన్నా ఎక్కువ ఉన్న ఉత్పత్తులు, ప్రతి ప్రోడక్ట్ కూడా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు కూడా మనం ఉపయోగించుకునేటువంటి పూర్తి స్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నటువంటి సంస్థ. అదేవిధంగా స్వదేశీ ఉత్పత్తుల్ని కూడా మార్కెట్లో అందుబాటులో తీసుకొచ్చినటువంటి సంస్థ ఆర్సీఎం సంస్థ. ఆర్సీఎం సంస్థలో ఎదగాలనుకునేటువంటి ఒక ఆలోచన 100% అది సమాజం పట్ల కూడా ఒక బాధ్యతగా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆర్సీఎం సంస్థ ఉద్దేశాలు కూడా అదే విధంగా ఉన్నాయి. టీసీ చావ్రా గారు కూడా మనకు ఇచ్చినటువంటి పిలుపు ఏమిది? ఆరోగ్య పరిరక్షణలో భాగస్వామ్యం కండి, ఆర్థిక స్వావలంబన, మహిళా సాధికారత, నవభారత నిర్మాణంలో మమేకం కావాలనే ఒక పిలుపు కూడా వారిస్తున్నారు. అందులో భాగంగా మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాధ్యత అనే విషయాన్ని మనం ఎందుకు చేస్తున్నామంటే, ఇవాళ మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ప్రయాణం చేసే క్రమంలో కూడా ఒక బస్సు డ్రైవర్కి ఏ విధమైన బాధ్యత ఉంటుంది, మరి ప్రయాణికుడు ఏ విధమైన ఆలోచన చేస్తూ ఉంటాడు. ప్రయాణికుడు అలా కూర్చొని అతను ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటాడో అక్కడి వరకు అలా కూర్చొని ఉంటే
ఆ యొక్క డ్రైవర్ అనే వ్యక్తి అతన్ని సురక్షితంగా తీసుకోవడానికి శిక్షణ పొంది ఉంటాడు. మరి డ్రైవర్ బాధ్యత ఉంటుంది. అదే ప్యాసింజరు సమయానికి రావడం, అందులో టికెట్ తీసుకోవడం, కూర్చోవడం అనే అంతవరకే ప్రయాణికున్నది. ఆయన ఫోన్ను ఇష్టానురీత ఫోన్ మాట్లాడుకుంటాడు, అదే రకరకాలుగా మాట్లాడుకుంటారు. అవసరమైతే నిద్ర వచ్చిన సమయంలో నిద్ర కూడా పోవడానికి కూడా ప్రయాణికుడు అవి నిద్రపోతూ ఉంటాడు, విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. కానీ డ్రైవర్ మాత్రం తన బస్సులో ఎక్కినటువంటి ఆ 50 మంది 60 మంది ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా గమ్యస్థానం చేర్చుకోవడం వరకు అతను మెలకుగా ఉంటాడు, నైపుణ్యంతో డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, అప్రమత్తంగా ఉంటాడు. అదేవిధంగా ఆర్సిఎం సంస్థలో ఎవరైతే ఇలా పూర్తి స్థాయిలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని లక్ష్య సాధన కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో మన టీం పట్ల కూడా అంతే బాధ్యతతోని తమ గ్రూప్లోకి వచ్చినటువంటి ఒక వినియోగదారుల అసోసియేట్ బయర్ల యొక్క సంఖ్యను మరి ఆర్సిఎం సంస్థ చెప్పేటువంటి విషయాలు ఏ విధంగా ఉన్నాయో లెర్నింగ్ దగ్గర నుంచి, టీచింగ్ దగ్గర నుంచి, డూప్లికేషన్ దగ్గర నుంచి ప్రతి విషయం ఏదైతే మన పైనుంచి ఆర్సిఎం సంస్థ నుంచి వచ్చే ప్రతిదీ కూడా తూచ తప్పకుండా పాటిస్తూ ఇదే విషయాన్ని తన యొక్క టీంలో కూడా బాధ్యతగా అర్థం చేస్తూ మరి ఆ రకంగా కనుక టీం లీడ్ చేసినట్టయితే ఉన్నతమైనటువంటి విజయాలు సాధించడానికి మంచి తరుణం, మంచి అవకాశం. మరి ఈ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి రూపాంతర యాత్ర జరుగుతున్న సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్టోబర్ 10 హైదరాబాద్లో పెద్ద మొత్తంలో కూడా మీ టీంలతో రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఆర్సీఎం.